ఇది మార్కబందీశ్వరర్ ఆలయం. ఇది వెల్లూరు దగ్గర విరించిపురం అనే ఊర్లో ఉంది. చాలా మందికి తెలీదు, కానీ చాలా ప్రత్యేకమైన శైవక్షేత్రం ఇది. పాలార నది ఒడ్డునుంది. ఒరిజినల్గా ఇది చోళ రాజులు కట్టించారు. ఆ తర్వాత కాలంలో పల్లవులు, హొయసలు, విజయనగర రాజులు దీన్ని అభివృద్ధి చేయించారు. ఈ ఆలయం బ్రహ్మదేవుడు శివుడిని పూజించిన ప్రదేశం. ఇక్కడ స్థల పురాణం ప్రకారం కానొకసారి బ్రహ్మదేవుడు ఇక్కడ ఈ ఆలయం అర్చక కుటుంబంలో శివశర్మన్ అనే బాలుడుగా జన్మిస్తాడు. ఆ శివశర్మన్ అభిషేకం చేయడానికి శివలింగాన్ని అందుకోలేకపోతాడు, ఎత్తైన శివలింగం కాబట్టి. ఆ పూజకి శివుడు మెచ్చి వంగిపోతాడు అభిషేకాన్ని అందుకోవడానికి. ఈ కారణం వల్ల ఇక్కడ శివలింగం కొంచెం వంగిపోయి ఉంటుంది. ఈ ప్రాంతం శ్రీ అప్పయ్య దీక్షితుడు అనే ఫేమస్ శివభక్తుడు పుట్టిన ప్రాంతంగా కూడా అంటారు. ఇవి నాయనార్ విగ్రహంలో ఉన్నాయి. మొత్తం 65 నాయనార్లు ఉంటారు శివుడికి. శ్రీ దక్షిణామూర్తి విగ్రహం. శ్రీ వాసుదేవ విగ్రహం. ఎక్కువ రష్గా లేదు మేము వెళ్ళినప్పుడు. నేను దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత అభిషేకం కూడా చేశారు, అది కూడా చూశాను. చాలా బాగుంది. నేను శివలింగానికి అభిషేకానికి వీడియో తీయలేదు. మీ అంతటి మీరు వచ్చి ఇక్కడ మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. మర్గదాంబల్ అక్కడ అమ్మవారి పేరు. నేను వెళ్ళింది ఇప్పుడు నవరాత్రిలో కాబట్టి ఇలా బొమ్మల కొలువు పెట్టారు. ఈ ఫోటోలో, ఈ వీడియోలో కనిపిస్తున్న దానికన్నా చాలా పెద్దది ఇది. చాలా ఎత్తుగా ఉంది, చాలా ఎక్కువ బొమ్మలు పెట్టారు. పిల్లలు కావాల్సిన వాళ్ళు సాధారణంగా ఇక్కడికి వచ్చి ఎక్కువ పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ చెన్నై బెంగళూరు హైవేలో వెల్లూరు దగ్గర, హైవేకి దగ్గరలోనే ఉంటుంది ఇది ఆలయం. మీరు ఈ ట్రిప్ గురించి ఏమనుకుంటున్నారు? ఈ ఆలయం మీరు కూడా దర్శనం చేసుకుంటారా? మీ కామెంట్స్ ఏవో నాకు పెట్టండి. ఈ ట్రిప్ నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.